వెల్కమ్ బ్యాక్. ఈరోజు చర్చలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాసిరెడ్డి పద్మ గారు వచ్చారు. మేడం గారు వెల్కమ్ అండి. మరోవైపు ఏపీ బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సార్ ముందుగా పద్మ గారు నమస్తే అండి. మేడం ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సామాన్య ప్రజలు రైతులు పరిస్థితి ఏ విధంగా ఉందని మీ పార్టీ భావిస్తుంది? 6 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చి, రోజుకో మాట చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మేము మొదటి నుంచి అడుగుతున్నది ఒకటే, రుణమాఫీ అనేటటువంటిది మొట్టమొదటి సంతకం చేసిన తర్వాత ఈరోజు ఎన్నికల్లో చాలా అగ్రెసివ్గా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ అనేటటువంటి ఆ రోజు ఉన్నటువంటి దీని ప్రకారం మాఫీ చేస్తాను మొదటి సంతకంతోనే అన్నారు. ఇవాళ 6 నెలలు అయినప్పటికీ కూడా మొదటి సంతకం అనేటటువంటి దానికి కనీసం ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఇవాళ క్లారిటీ లేదు. రుణమాఫీ మీద ఇంతవరకు ఏం చేయబోతున్నారు అనేటటువంటి లేదు. మొదటి సంతకం అని చెప్పి కమిటీ వేశారు, కమిటీతో కాలయాపన చేశారు, మళ్ళీ రైతు సాధికార సంస్థ అన్నారు, దానికి ఒక 5,000 కోట్లు అన్నారు. కానీ ఇవాళ అసలు 87,000 కోట్ల రుణమాఫీతో పాటు ఇవాళ చేసినటువంటి నిర్వాకం వల్ల ఏదైతే మీరు అప్పులు కట్టొద్దు, వడ్డీలు కట్టొద్దు అని చెప్పారో దానివల్ల ఇవాళ మళ్ళీ ఒక అదనంగా డ్వాక్రా గ్రూపులకు కానీ రైతులకు కానీ మళ్ళీ వడ్డీ అనేటటువంటిది ఒక భారం అయిపోయింది. 14% దాకా ఇవాళ వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రుణమాఫీ అనేటటువంటి దాని మీద అసలు ఎంత కేటాయిస్తున్నారు అనేది చెప్పడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మొట్టమొదటి సంతకం అనేటటువంటిది అన్నారు, దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని ఒత్తిడి చేస్తున్న ప్రతిసారి కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏం చేస్తున్నారు అనేది అయితే ఇంతవరకు చెప్పడం లేదు. రేపు దాదాపు మండల కార్యాలయాల దగ్గర ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది. రేపు డిసెంబర్ 5వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేయాలని అనుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు వైజాగ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలో పాల్గొనడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒకరోజు ముందుగా అయినా సరే ఏదో రుణమాఫీ మీద మళ్ళీ ఒక ప్రకటన చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. నిన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో హడావిడిగా జరిగినటువంటి సమావేశం ఏదో ఒకటి రుణమాఫీ అనేటటువంటిది చేసేస్తున్నాం అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం కాదు. ఇవాళ మీరు 20% రుణమాఫీ అనేటటువంటి ఫస్ట్ స్టెప్కైనా సరే దానికి తగినటువంటి నిధులు మీరు బడ్జెట్లో చూపించకుండా, అదేవిధంగా మీరు కనీసం సాధికార సంస్థకి మీరు ఇంత జమ చేశామనేది చెప్పకుండా 20% మాత్రం ఎక్కడవుతుంది? మీరేదో కట్టే వడ్డీలో కొంత కడుతూ దాన్ని 20% రుణమాఫీ అనేటటువంటిది చేసేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలితంగానే ఈరోజు కనీసం ఈ రకంగానే మాట్లాడుతున్నారు. లేకపోతే దీన్ని పూర్తిగా హామీ మాఫీ చేసేటటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒకసారి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దామండి. సత్యనారాయణ గారు, మీరు చూస్తున్నారు 6 నెలలు గడిచిపోయింది. ఇటువైపు రాష్ట్రంలో కావచ్చు, అటువైపు కేంద్రంలో కావచ్చు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ చాలా కష్టకాలంలో ఉందని అందరూ చెప్తున్నారు. మరి బీజేపీ ఎంతవరకు బాధ్యత తీసుకుంటుంది? చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్తున్నారు? ఆయన మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఏదైతే రైతుల రుణమాఫీ ఉందో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. అది అందరూ కూడా ఆమోదించే విషయమే. కానీ రైతుల రుణమాఫీ అంటే ఏదో గంపగొత్తగా ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తాం 87,000 కోట్లు, 1,00,000 కోట్లు అని ఎక్కడ ఫిగర్స్ లేవు. దానికే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే 20% అని సాధికారత కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, ఏదైనా సరే ఆ ప్రాసెస్లో రన్ అవుతుంది. కాబట్టి నిజంగా కూడా రైతుల దగ్గర నుంచి ఇవాళ పెద్ద వ్యతిరేకత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆందోళన చేసే పరిస్థితుల్లో అయితే రైతులు లేరు ఇవాళ. 2 డ్వాక్రా రుణాలు కూడా నిన్న మంత్రివర్గ కమిటీ కూడా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రాసెస్. అది ప్రాసెస్ ఉన్నప్పుడు మనం ఇవాళ అక్కడ ప్రజల్లోంచి వ్యతిరేకత లేకుండా మనం అనే కంటే 1, 2 బీజేపీ నుంచి ఏదైతే కేంద్ర సపోర్ట్ ఉందో ప్రతి విషయంలో కూడా ఈ విభజన నేపథ్యంలో జరిగిన డిసడ్వాంటేజెస్ ఏదైతే జరిగినాయో ఇవన్నిటికీ కూడా తప్పకుండా సరైన టైంలో అది ఇంటర్వ్యూన్ అయ్యి సెంటర్ చేయగలిగే పని. బికాజ్ సెంటర్ అనేది మొత్తం 29 రాష్ట్రాల్లో వ్యవహారాలు చూసే వ్యవహారంగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే విధంగా బీజేపీ కొన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా మోడీ గారు కూడా ఆ విధంగా ఆలోచిస్తారని నా నమ్మకం. అయితే సార్, మీరు చెప్తున్నటువంటి వాటికి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. టైం బౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి పద్మ గారి దగ్గరికి వెళ్దాం. పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నంత స్థాయిలో రైతుల ఆందోళన లేదు అంటున్నారు. ఇవాళ
సరే సెంట్రల్కి సంబంధించినటువంటిది ఏం చేయబోతున్నారు ఏంటి అనేటటువంటిది ఆయన చెప్తున్నారు, కానీ అది జరుగుతున్నటువంటిది లేదు. నిజంగా రుణమాఫీకి సంబంధించినటువంటిది ఏమీ చేయలేమనేటటువంటిది కేంద్రం చెప్పినటువంటిది. రుణమాఫీ సంగతి తర్వాత విభజన చట్టంలో ఏమైతే ఆ రోజు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రకటించారో దాన్ని అమలు చేయడానికే ఈ రోజున కేంద్రం నుంచి ఎటువంటి హామీ లేనటువంటి పరిస్థితి. సరే, ఇవాళ రైతుల్లో వ్యతిరేకత ఉందా లేదా అనేటటువంటిది పక్కన పెడితే, వ్యతిరేకత లేకపోవడానికి మీరేమన్నా ఇచ్చారా? ప్రభుత్వం ఏమన్నా ఇచ్చినటువంటి హామీ, మీ హామీని చూసి కదా ఆ రోజున ఓట్లేసింది ప్రజలు. ఈ ఫలానా వరకే అప్పు మాఫీ చేస్తామని ఆ రోజు అనలేదు. ఇవాళ సత్యనారాయణ గారు అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఆ రోజున మొత్తం కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదని. కానీ ఇవాళ ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు రికార్డులు చూస్తే ఎన్నికల సభల్లో ఆయన అప్పు ఎవరికైతే ఉందో చేతులెత్తండి అని చెప్పన్నారు, రైతుల్ని లేకపోతే డోక్రా మహిళల్ని, ఇదంతా కూడా అప్పు మాఫీ చేసేస్తామని చెప్పన్నారు తప్ప కొన్ని పంటలకే లేకపోతే కొంత మేరకే లేకపోతే 50,000, 1,00,000, 1,50,000 అనేటటువంటి ఆ రోజున చెప్పలేదు. మొత్తం కూడా అంతేకాకుండా వాళ్ళు మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేస్తామన్నారు. కేవలం పంట రుణాలనే కాదు, అంటే వ్యవసాయం అవసరాల నిమిత్తం పెట్టుకున్నటువంటి బంగారం లోన్లు కూడా మాఫీ చేస్తామని చెప్పున్నారు. కాబట్టి అంత క్లియర్గా మాఫీ చేస్తామన్న తర్వాత రైతులు ఆశతోనే మీకు ఓటేశారు. మీరు నమ్మి మీరు మొదటి సంతకం అన్న తర్వాత ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మొదటి సంతకం అనేటటువంటి దాన్ని మరుసటి రోజే అమలు చేశారో ఆ రకంగా అమలు చేస్తారనేటటువంటి దాంతోనే ఓట్లు వేశారు. ఆ రకమైన ఒక్క హామీతోనే మీరు అధికారంలోకి వచ్చారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మేము అట్లా అనలేదు ఇట్లా అనలేదు అనేటటువంటిది మాట్లాడుతున్నారు. రైతుల్లో వ్యతిరేకత లేదంటున్నారు. రైతుల్లో వ్యతిరేకత లేకపోవడానికి మీరు చెప్పినటువంటి మొదటి మాటే జరగనప్పుడు రైతుల్లో వ్యతిరేకత ఎందుకు ఉండదు? మీరు అసలు ఎక్కడికన్నా వెళ్తే మీరు మీ సభల్లో కానీ ఎక్కడికన్నా అడుగుతున్నటువంటిది మా ముందు ఆ మాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఇంటర్నల్గా మీ నాయకులు కూడా అడుగుతున్నది ముందు రుణమాఫీ అనేది పెద్ద గుదిబండగా మారింది అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అభిప్రాయం. సత్యనారాయణ గారు మీరు వింటున్నారు. మోరోవర్ ఇంకో విషయం ఏంటంటే చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి రుణమాఫీ, తర్వాత డ్వాక్రా రుణాలు, దానికి సంబంధించి కాసేపు పక్కన పెడితే భూ సమీకరణకి సంబంధించి కొత్త చట్టాలు తెస్తున్నారు. వ్యతిరేకత వచ్చేసరికి బ్యాక్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తున్నారు మరి? భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజధాని నిర్మాణం విషయం ఉందో అండి, మొదటి నుంచి కూడా ఒక వికేంద్రీకరణ అభివృద్ధి కోసమే మేము చెప్పడం జరుగుతుంది, మేము సూచించడం జరిగింది. అదే దిశగా ఒక లైఫ్ ఉన్న క్యాపిటల్ వచ్చే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉన్నారో దానికి మేమేదో 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఇస్తామనే మాట ఎక్కడ అనలా. ఎక్కడైతే ఇంతకుముందు రాయ్పూర్ ఇష్యూ ఉందో, నయా రాయ్పూర్ ఇష్యూ ఉందో, ఏ విధంగా నిధులు కేటాయించబడినాయో ఆ విధంగానే రాజధానికి వచ్చే అవకాశం ఉంది. రెండు, ఏదైతే రెవెన్యూ లోటు ఉందో ఇవాళ భర్తీ చేసే విషయం కేంద్రం చట్టంలో కూడా, విభజన చట్టంలో ఏపీ రీఆర్గనైజేషన్ 2014 చట్టంలో ఉందో తప్పకుండా అది అమలు జరుగుతుందని నా నమ్మకం అండి. కానీ సత్యనారాయణ గారు మీ మాటల్లో చూస్తుంటే చాలా డిఫెన్సివ్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. మీకు ఏమైనా అధిష్టానం ఏమైనా స్పష్టమైన హామీ గట్టి ఏమైనా ఇచ్చిందా? డిఫెన్సివ్ ఏం లేదండి, ఇది ఉన్నమాట. ఇది బేసికలీ ఏంటంటే రాజకీయాల్లో అపోజిషన్ ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉండాలి, దానికి అనుమానం లేదు. వి వెల్కమ్ ఇట్. బట్ అల్టిమేట్లీ ఏంటంటే ప్రతిదానికి కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టుగా ఉండే కంటే కూడా ఇవాళ రైతుల విషయం అవనివ్వండి, లేకపోతే చాలా విషయాలు ఉన్నాయి. ఒక రుణమాఫీ ఇష్యూలే కాదు, మీకు శాండ్ పాలసీ ఉంది. శాండ్ పాలసీ మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటో చెప్పలా, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక రుణమాఫీ ఒక్క ఇష్యూయే కాదు కదా, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక సుపరిపాలన ఇస్తా అన్నారు, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇస్తా అన్నారు. దాని దిశగా మా వంతు మేము సూచనలు చేసుకుంటాం. మేవంతు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా మేము ఇంటర్వ్యూన్ అవుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ అన్నిటి విషయాల్లో ఇంటర్వ్యూన్ అవుతున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం, ప్రజల పక్షాన ఉన్నాం అని చెప్తున్నారు. మరి మీ దీనిపైన మీ అభిప్రాయం? ఈసారి అది రుణమాఫీ అనేదే కాదు, ఇవాళ ఏదో అంటున్నారు స్టాండ్ పాలసీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే అసలు గవర్నమెంట్కో స్టాండ్ ఉంటే కదా. ఇవాళ డ్వాక్రా మహిళల పేరుతోటి జరుగుతున్నటువంటిది అక్కడ చాలా జిల్లాలలో జరుగుతున్నటువంటిది ఏంటి అనేటటువంటిది ఈ రోజున ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టడం లేదు. ప్రతిపక్షాల స్టాండ్ ఏంటనే దాని బదులు అసలు ప్రభుత్వం ప్రకటించింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇవాళ ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి దాంట్లో ఏం చేస్తున్నారనేది మొట్టమొదట అడుగుతున్నాము. ఇవాళ పెన్షన్ల కోతకు సంబంధించి, రేషన్ కార్డుల కోతకు సంబంధించి, అదేవిధంగా ఈ రోజున మీరు చెప్పినటువంటి రుణమాఫీ సంబంధించినటువంటిది, ఇవన్నీ మీరు మొదటి సంతకం నుంచి 5వ సంతకం దాకానే ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. మొదటి సంతకం లేదు, 2వ సంతకం లేదు, 3వది లేదు, 4వది లేదు, 5వది లేదు. ఏ సంతకము చేయకుండా ఈ రోజున మేము ఇండస్ట్రియల్ పాలసీ పెట్టాం, లేకపోతే ఇసుక పాలసీ పెట్టాం, జపాన్ వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం, మీరు కీర్తించండి అంటే
ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి హామీల విషయంలో మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున. అదేవిధంగా ఇవాళ వైజాగ్ వచ్చినటువంటి తుఫానుకు సంబంధించినటువంటి నష్టపరిహారం కేంద్రం నుంచి తీసుకురావడానికి బీజేపీ నాయకులు చొరవ చూపించడం లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా బీజేపీ నాయకులు చొరవ చూపించడం లేదు. కనుక ఈ రోజున వైఫల్యం అనేటటువంటి చాలా క్లియర్గా కనపడుతుంది. అపోజిషన్ నిజంగా ఒక బలమైనటువంటి అపోజిషన్గా ఉండబట్టి ఈ మాత్రం జరుగుతుంది, లేకపోతే పూర్తిగా మసిబుసి మారేడికాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ అనేటటువంటి దాన్ని అసలు మాకు ఈ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, ఈ పరిస్థితిలో మేము చేయలేము అని చెప్పడానికి ఈ రోజున అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రులు రావడానికి ఎన్ని నెలలు పట్టేది మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆ తుఫాన్ని తట్టుకున్న విధంగాని ఆ విధాన్ని తుఫాన్లో రిలీఫ్ మెజర్స్ ఏ విధంగా తీసుకున్నారో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అలాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెండో రోజున మూడో రోజున అక్కడికి వచ్చి ఒక ఏరియల్ సర్వే కాకుండా బై రోడ్డు కూడా తిరిగిన విధానం ఉంది. ఇవాళ వైజాగ్ వాసులందరూ కూడా ఎందుకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో మాకు తెలుసు. ఇది ఒక విపత్తు జరిగింది, విపత్తు జరిగిన తర్వాత రీహాబిలిటేషన్ తర్వాత రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీడియా దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 1000 కోట్ల రూపాయలు హుదూదు వరకు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో హుదూదు వరకు తాత్కాలిక సాయం 1000 కోట్లు ప్రకటించారు, కానీ సుమారు 400 కోట్ల వరకు మాత్రం వచ్చిందనేది ఒక స్టాటిస్టిక్స్ అండి. అంటే ఒక రకంగా చెప్తే చేసిన ప్రకటనకు కానీ చేసే అమలుకి కానీ అది వాస్తవం అండి. లేదు కాదు, దానికి కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ వల్ల ఆ ప్రొసీజర్స్ ఫాలో అయితే మళ్ళీ మిగతా 600 కోట్లు కూడా వస్తున్నాయని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. కానీ హుదూద్ తుఫాను జరిగి ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుందండి, తాత్కాలిక సాయం ప్రకటించారు. ఒకసారి పద్మ గారు స్పందిస్తారు. అదే ఇప్పుడు సెంటర్ నుంచి వచ్చినటువంటి సహాయం తక్షణ సహాయం అనేటటువంటి దాంట్లోనే కొంత అందింది. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటిది ఈరోజు 1000 కోట్ల సహాయం అనేటటువంటి తక్షణ సహాయాన్ని తెచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటటువంటి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2-3 రోజులు అక్కడ ఉన్నారు, ముందే ఉన్నారు, లేకపోతే ప్రధానమంత్రి వారు ఇమీడియట్గా వచ్చారు అనేటటువంటిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రావడం వల్ల ఏం జరిగింది అనేటటువంటిది ఆలోచించాలి. 2 రోజులు మేము 24 గంటలు నిద్రపోకుండా ఉన్నాము అంటే నిద్రపోకుండా ఉండడం అని ఒకటే క్రైటీరియా కాదు ఇక్కడ. ఇవాళ ఏం జరిగింది, పక్కన ఉన్నటువంటి వరిసా ముఖ్యమంత్రి ఏం చేశారు, మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, కంపారిజన్ అనేటటువంటి ఉంది. ఏ దేశంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయనేటటువంటి విధంగా చేశారన్నది కరెక్ట్ కాదు. 2 రోజుల ముందు నిద్ర లేకుండా ఉన్నారు, అక్కడే ఉన్నారు అనేటటువంటి దానికంటే కూడా 2 రోజుల ముందు మీకు తెలిసినప్పటికీ కూడా ఈరోజు దానికి తగినట్లుగా మనం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయాము, లేదా ఆఫ్టర్ సైక్లోన్ తర్వాత మనం ఏ చర్య తీసుకున్నాం, ఏం సహాయం చేస్తామనేటటువంటి చూస్తే ఇవాళ వైజాగ్ ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే ఎక్కడా కూడా తాత్కాలిక శిబిరాల దగ్గర నుంచి ఇప్పుడు శాశ్వత ప్రాతిపదిక దాకా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సహాయం అందనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం సహాయమే సగం కూడా రానటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వాళ్ళకి పూర్తిగా సహాయం అందింది, ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేశారనేటటువంటిది ఎట్లా చెప్పగలుగుతారు? కాబట్టి ఇవాళ బాగా పని చేశాము, నిద్ర లేకుండా అధికారులని అదిలించాము అనేటటువంటిది ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పనితీరుకి క్రైటీరియా కాదు. అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించామా లేదా అన్నదాన్ని బట్టి పనితనం ఉంటుంది తప్ప నిద్రపోవడం కాదండి. రెస్టరేషన్ డ్యూరింగ్ ఎపిసోడ్ అంత స్పీడ్గా జరిగిన నేపథ్యం మీరు ఒరిస్సాలో అయితే నవీన్ పట్నాయక్ గారు కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఏదైతే హ్యూమన్ లాస్ లేకుండా చేశారో ఆయన ఇంకొంచెం ఆ చెట్లను ప్రూనింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ లైన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా పోయి ప్రివెంటివ్ స్టెప్స్ చేసుకున్నారు. ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ జీరో కింద వస్తుంది అంత పెద్ద విపత్తుకి. నిద్రపోవడమే కాదు, అక్కడ ఉన్నది రిస్టరేషన్ ఇన్ వాట్ టైం, ఆ టైం ఫ్రేమ్లో ఎంత ఫాస్ట్గా చేశారన్నది కూడా ఒక క్రైటీరియా తీసుకోవాలండి. అయితే సత్యనారాయణ గారు, సరే కాసేపు మరలా ఒకసారి చూసినట్లయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలపైన కేంద్రం మాత్రం సరిగ్గా స్పందించట్లేదు అనేది విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్ ఏంటండి? ఏదైతే ఇరు రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మంచి జరిగితే నా గొప్పతనం, ఏమైనా ఇబ్బంది కలిగితే ఆంధ్రలో లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే కేంద్రం చేస్తుందన్న విధంగా కేసీఆర్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఏదైతే ప్రజల మధ్యలో ఇప్పుడు కామన్ క్యాపిటల్లో ఉన్నాము, లేకపోతే కొన్ని విషయాలు ఇంకా సార్ట్ అవుట్ అవ్వాల్సినవి ఉన్నాయి, ప్రజల మధ్య విద్వేషాలు కానీ వైషమ్యాలు కానీ పెరగకుండా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలో ఇరు పార్టీలు లేదా 2 రాష్ట్రాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ విషయమే కానివ్వండి, ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్లో వస్తున్న ఇబ్బందులు, లేకపోతే ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ గురించి వస్తున్న కాంట్రవర్సీస్ కానీ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని
నా లెక్క ప్రకారం ఇంకొక 6-7 నెలల్లో అన్నీ కూడా సెటిల్ అయ్యి డస్ట్ సెటిల్ అయ్యి ఒక సానుకూల వాతావరణం ఏర్పడుద్దని నా అభిప్రాయం. పద్మ గారు, 2 రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఒక 5-6 నెలల్లో సెట్ అయిపోతుందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజమని మనం నమ్మాలా, లేకపోతే హోప్ ఉండొచ్చా స్టేట్మెంట్ మీద? 6 నెలలైంది రాష్ట్రం విభజన జరిగినటువంటిది. ఏ సమస్య కూడా ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. పరిష్కారం దిశగా కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ప్రతిరోజు కూడా ఒక గ్యాప్ అనేటటువంటిది పెంచుకుంటూ పోతున్నాయి రెండు ప్రభుత్వాలు కూడా. రెండు ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కొన్ని సెంటిమెంట్లను రెచ్చగొట్టి పక్క రాష్ట్రం మీద పాకిస్తాన్ అన్నట్టుగా ఒక 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 వాతావరణాన్ని క్రియేట్ చేసి రాజకీయంగా బతకాలనేటటువంటి ఒక ఇది కనపడుతుంది అటు తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు టీఆర్ఎస్లో కానీ. అందువల్ల ఈ సమస్య మరింత పెద్దదవుతోంది. ఉనికి కాపాడుకోవడానికి తమ చేసినటువంటి హామీల నుంచి బయటపడడానికి, హామీలు నెరవేర్చకుండా ప్రజలు అడగకుండా అక్కడేదో పక్కన ఆంధ్ర వాళ్ళకేమో తెలంగాణను ఒక బూచిని చూపించి, తెలంగాణ ప్రజలకేమో ఆంధ్ర వాళ్ళని ఒక బూచిని చూపించి, ఈ రకంగా తమను ప్రశ్నించకుండా ఉండేటటువంటి ఒక పొలిటికల్ ఏర్పాటును చేసుకుంటున్నారు అటు కేసీఆర్ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ. ఈ పరిస్థితిలో కేంద్రం నిజంగా ఒక పెద్ద మనిషి తరహాగా వ్యవహరించాల్సినటువంటిది ఇప్పటికీ వ్యవహరించట్లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కూడా ఈ తెలుగు జాతి బాగుండాలనే దాంతోనే చాలా విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. మీరు అన్నట్టుగా ఏదో తెలంగాణ వాళ్ళ బూచి ఆంధ్ర వాళ్ళకి చూపించడం ఏం లేదు. ఆయన పవర్ ఇష్యూలో ఏమైనా షార్టేజ్ ఉంటే ఆయన ముందుకు వచ్చి 300 మెగావాట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. పిల్లల ఫీజుల విషయంలో అయితే నేను షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. తెలంగాణ వాళ్ళు చేస్తున్న పని ఆంధ్ర ఇటు సైడ్ నుంచి అయితే జరగలేదమ్మా. మీరు ఇద్దరిని ఒకటే గాట కడతా ఉన్నారు. సెంటిమెంట్ రేజ్ చేయడానికి ఇంకా అది ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉద్యమంలో ఉన్నట్టుగానే చేస్తా ఉన్నారు. ఇటు సైడ్ మాత్రం అటువంటి ప్రొవకేషన్స్ లేవని నా అబ్జర్వేషన్. సత్యనారాయణ గారు, మొత్తం మీద ఒక విషయం మాత్రం క్లియర్ అండి. పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆశించిన స్థాయిలో పని చేయట్లేదు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుందండి. ఎనీవే, ఈరోజు మీరు డిస్కషన్లోకి వచ్చి పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పద్మ గారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద అందరూ కూడా గొడవల్ని ఘర్షణల్ని పక్కన పెట్టి ప్రజల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏపీ సర్కార్ చేసిన ఏదైతే ప్రకటించిందో ముందు నుంచి ఆ హామీలు విషయంలో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాట బాట పడుతుంది. ఇది ఇవాల్టి హెడ్లైన్ షో. స్టే ట్యూన్ టు సాక్షి.